అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో వెబ్ టెక్నాలజీలో కొన్ని బిట్స్ అయితే చెప్పుకున్నాం. అంటే వెబ్ టెక్నాలజీలో ఒక పార్ట్ HTML, అందులో 10 బిట్స్ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ బిట్స్ చూద్దాం. సో ఎక్స్ప్లెయిన్ లిస్ట్ ఎలిమెంట్స్ ఇన్ HTML అంటే లిస్ట్ ట్యాగ్స్ గురించి చెప్పమంటున్నారు. సో లిస్ట్ అనేది ఎందుకు అనేది మనం ఎగ్జాంపుల్ వైజ్ చూద్దాం. సో ఇక్కడ మనకి లిస్ట్స్ అనేవి ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, నెస్టెడ్ లిస్ట్, అలాగే డెఫినిషన్ లిస్ట్ అని ఉంటాయి. సో ఒక్కొక్క దాని గురించి సెపరేట్గా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ అంటే an order list tag is the list that lists the items in an ordered way, that is numbered or alphabetically. అంటే ఆ లిస్ట్ అనేది నెంబర్ అవ్వచ్చు, లేకపోతే ఆల్ఫాబెటికల్ అవ్వచ్చు. అంటే నెంబర్ అంటే మనం పాయింట్స్ అన్నమాట. మనకి MS Wordలో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఎలా అయితే ఉంటాయో సో ఇవి కూడా అంతే. కాకపోతే మనం ఇక్కడ HTML ఇవి ఓన్లీ మనం నోట్స్లో కానీ ఏదన్నా MS Word లాంటి డాక్యుమెంట్లో కానీ క్రియేట్ చేయడానికి కాదు, ఇవి డైరెక్ట్గా మనకి వెబ్సైట్లోకి రావడానికి. సో డైరెక్ట్గా మనం వెబ్సైట్లోకి పాయింట్స్ రావాలి, ఆ పాయింట్స్ని అప్లై చేయడానికి ఈ లిస్ట్స్ అనేవి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. అంటే నెంబర్డ్ అంటే 1 2 3 అవ్వచ్చు, లేకపోతే రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 అవ్వచ్చు. అలాగే ఇవి స్మాల్ రోమన్ నెంబర్స్, క్యాపిటల్ రోమన్ నెంబర్, క్యాపిటల్ రోమన్ నెంబర్ 2, క్యాపిటల్ రోమన్ నెంబర్ 3 అంటే ఇలా నెంబర్స్ అవ్వచ్చు. లేకపోతే ఆల్ఫాబెటికల్ అనుకోండి, క్యాపిటల్ ABC అవ్వచ్చు, లేకపోతే స్మాల్ ABC అవ్వచ్చు. ఇలా మనం ఇచ్చే లిస్ట్ని బట్టి మనం రాసే టెక్స్ట్కి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఆ లిస్ట్ అనేది ఏ టైప్ అనేది అంటే ఆ లిస్ట్లో టైప్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ లిస్ట్లో వచ్చేసి మనకి నెంబర్డ్ ఉంటాయి, ఆల్ఫాబెటికల్ ఉంటాయి. సో దాన్ని ప్రోగ్రామ్ వైజ్ ఎలా రాస్తామో చూడండి. అంటే మీకు ఈ క్వశ్చన్ కానీ అడిగితే, ఆర్డర్ లిస్ట్ అని అడిగితే ఈ డిస్క్రిప్షన్ చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. సో ఈ పాయింట్స్ చెప్పొచ్చు. అలాగే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. సో మనకి స్టార్టింగ్లో HTML ట్యాగ్ ఉంటుంది, తర్వాత హెడ్ ట్యాగ్లో టైటిల్ ట్యాగ్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. సో నేను బాడీ ట్యాగ్ నుంచి రాస్తున్నాను. అంటే బాడీ ట్యాగ్ నుంచే మనకి ఏదైతే అవుట్పుట్గా చూడాలనుకుంటున్నామో అది బాడీ ట్యాగ్లో ఉంటుంది. సో అందుకని బాడీ ట్యాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే HTML ట్యాగ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ లిస్ట్ టైప్. సో ఆర్డర్ లిస్ట్ కాబట్టి OL టైప్ ఈక్వల్ టు అంటే మనం ఏ టైప్ రాయాలనుకుంటున్నాం, నెంబర్ టైపా లేకపోతే ఆల్ఫాబెటికల్లా. నెంబర్ అనుకోండి 1 అని ఇస్తారు. అంటే మళ్ళీ నెంబర్లో కూడా టైప్స్ 1 2 3లో రోమన్ నెంబర్స్. అందులో మనకి ఏ టైప్ కావాలో ఇక్కడ టైప్ని మెన్షన్ చేయాలి డబుల్ కొటేషన్లో. ఇక్కడ నేను క్యాపిటల్ A అని ఇచ్చాను డబుల్ కొటేషన్లో. అంటే ఒక్కసారి మెన్షన్ చేస్తే చాలు, మనం ఎన్ని పాయింట్స్ అయితే రాస్తామో అన్ని పాయింట్స్కి కూడా ఈ లిస్ట్ అనేది అప్లై అవుతుంది. సో ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ టైప్ ఈక్వల్ టు A అని తీసుకున్నాం. సో నెక్స్ట్ దాంట్లో మనం రాసే పాయింట్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ పాయింట్స్, అవి లిస్ట్లో రాయాలి. LI అంటే లిస్ట్ ట్యాగ్ని ఓపెన్ చేశాను, అందులో HTML అని ఒక పాయింట్ రాసాం. అలాగే అది అయిన తర్వాత ఆ లిస్ట్ని క్లోజ్ చేయాలి. అంటే ఒక పాయింట్ కంప్లీట్ అయిన తర్వాత లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి మళ్ళీ లిస్ట్ ట్యాగ్ని ఓపెన్ చేయాలి, పాయింట్ రాయాలి, లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. అలా ఇక్కడ 3 పాయింట్స్ రాసాం. ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం, టెక్స్ట్ రాయడం, క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం, టెక్స్ట్ రాయడం, క్లోజ్ చేయడం. సో పాయింట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆర్డర్ లిస్ట్ని ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి పాయింట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేయడానికి స్లాష్ సింబల్ని యూజ్ చేసి క్లోజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ బాడీ ట్యాగ్ని ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. సో దీన్ని కనుక మనం రన్ చేస్తే అవుట్పుట్ అనేది మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ క్యాపిటల్ A టైప్ ఇచ్చాం కాబట్టి క్యాపిటల్ A, ఫస్ట్ పాయింట్ HTML, నెక్స్ట్ పాయింట్కి B అప్లై అవుతుంది, నెక్స్ట్ పాయింట్ CSS, థర్డ్ దానికి C అప్లై అవుతుంది, దాంట్లో పాయింట్ JavaScript. సో ఇలా ఉంటుంది ఆర్డర్ లిస్ట్ అనేది. నెక్స్ట్ మనం అన్ఆర్డర్ లిస్ట్ చూద్దాం.
లో అయితే మనకి ఓన్లీ బుల్లెట్స్ మాత్రం వస్తాయి. ఆ బుల్లెట్స్ లో కూడా టైప్స్ ఉంటాయి. స్క్వేర్ అని, ఇలా బుల్లెట్స్ డాట్స్ అని ఉంటాయి. సో అనార్డర్ లిస్ట్ అడిగితే an అనార్డర్ లిస్ట్ ఆర్ అనార్డర్ లిస్ట్, అనార్డర్ లిస్ట్ కి యుఎల్ ట్యాగ్ ఈజ్ ద లిస్ట్. అంటే అనార్డర్ లిస్ట్ అనేది ఒక లిస్ట్ విచ్ విల్ లిస్ట్ ద ఐటమ్స్ ఇన్ అన్ అనార్డర్డ్ వే. అంటే అనార్డర్ వేలో మనకి లిస్ట్, మనం రాసిన టెక్స్ట్ కి లిస్ట్ అనేది అప్లై అవుతుంది. దట్ ఈస్ ఇన్ బుల్లెటెడ్ ఫార్మేట్. అంటే మనం ఎంఎస్ వర్డ్ లో చూస్తాం బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అని. సో బుల్లెట్స్ అనేవి ఇలాగే ఉంటాయి కదా, ఆ బుల్లెట్స్ లో స్టైల్స్ ఉంటాయి. అందులో మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ అప్లై చేస్తాం. వాటిని బుల్లెట్స్ అంటారు. బుల్లెటెడ్ ఫార్మేట్ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫార్మేట్. సో అందులో ఇంకా టైప్స్ ఉంటాయి. సో మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు బుల్లెట్స్ అనేవి అప్లై అవుతాయి. సో అది ఎగ్జాంపుల్ చూద్దాం. బాడీ ట్యాగ్ని ఓపెన్ చేశాను. అంటే దీనికన్నా ముందు మనకి HTML హెడ్ టైటిల్ అనేవి ఉంటాయి, కానీ బాడీ నుంచే మనకి మెయిన్ అనేది, అంటే అందులో మనం అవుట్పుట్లో ఏదైతే చూడాలనుకున్నామో దాన్ని బాడీలో రాస్తాం. సో బాడీ ట్యాగ్ని ఓపెన్ చేశాను. అనార్డర్ లిస్ట్ కాబట్టి యుఎల్ ట్యాగ్ని ఓపెన్ చేశాను. సో అందులో రాసే పాయింట్స్ అన్నీ కూడా లిస్ట్లోనే రాయాలి. మనం ఆర్డర్ లిస్ట్లో ఎలా అయితే రాసామో అలాగే లిస్ట్ని ఓపెన్ చేసి HTML, మళ్ళీ లిస్ట్ని క్లోజ్ చేశాను. లిస్ట్ ఓపెన్ చేసి CSS అనే టెక్స్ట్ రాసి లిస్ట్ని క్లోజ్ చేశాను. మళ్ళీ లిస్ట్ ఓపెన్ చేసి జావా స్క్రిప్ట్ అనే టెక్స్ట్ రాసి మళ్ళీ లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో లిస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అనార్డర్ లిస్ట్ని ఓపెన్ చేశాను కాబట్టి దాన్ని క్లోజ్ చేశాను. సో ఇది అనార్డర్ లిస్ట్. సో నెక్స్ట్ బాడీ ట్యాగ్ని ఓపెన్ అయ్యింది కాబట్టి బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇది మనకి రన్ చేస్తే అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, ఇది అనార్డర్ లిస్ట్ కాబట్టి ఇలా బుల్లెట్స్ అనేవి వస్తాయి దీనికి. అలాగే CSSకి, జావా స్క్రిప్ట్కి ఇలా బుల్లెట్స్ అనేవి అప్లై అవుతాయి. లో అయితే మనకి ఓన్లీ బుల్లెట్స్ మాత్రం వస్తాయి. ఆ బుల్లెట్స్ లో కూడా టైప్స్ ఉంటాయి. స్క్వేర్ అని, ఇలా బుల్లెట్స్ డాట్స్ అని ఉంటాయి. సో అనార్డర్ లిస్ట్ అడిగితే an అనార్డర్ లిస్ట్ ఆర్ అనార్డర్ లిస్ట్ కి యుఎల్ ట్యాగ్ ఈజ్ ద లిస్ట్. అంటే అనార్డర్ లిస్ట్ అనేది ఒక లిస్ట్ విచ్ విల్ లిస్ట్ ద ఐటమ్స్ ఇన్ అన్ అనార్డర్డ్ వే. అంటే అనార్డర్ వేలో మనకి లిస్ట్, మనం రాసిన టెక్స్ట్ కి లిస్ట్ అనేది అప్లై అవుతుంది. దట్ ఈస్ ఇన్ బుల్లెటెడ్ ఫార్మేట్. అంటే మనం ఎంఎస్ వర్డ్ లో చూస్తాం బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అని. సో బుల్లెట్స్ అనేవి ఇలాగే ఉంటాయి కదా, ఆ బుల్లెట్స్ లో స్టైల్స్ ఉంటాయి. అందులో మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ అప్లై చేస్తాం. వాటిని బుల్లెట్స్ అంటారు. బుల్లెటెడ్ ఫార్మేట్ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫార్మేట్. సో అందులో ఇంకా టైప్స్ ఉంటాయి. సో మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు బుల్లెట్స్ అనేవి అప్లై అవుతాయి. సో అది ఎగ్జాంపుల్ చూద్దాం. బాడీ ట్యాగ్ని ఓపెన్ చేశాను. అంటే దీనికన్నా ముందు మనకి HTML హెడ్ టైటిల్ అనేవి ఉంటాయి, కానీ బాడీ నుంచే మనకి మెయిన్ అనేది, అంటే అందులో మనం అవుట్పుట్లో ఏదైతే చూడాలనుకున్నామో దాన్ని బాడీలో రాస్తాం. సో బాడీ ట్యాగ్ని ఓపెన్ చేశాను. అనార్డర్ లిస్ట్ కాబట్టి యుఎల్ ట్యాగ్ని ఓపెన్ చేశాను. సో అందులో రాసే పాయింట్స్ అన్నీ కూడా లిస్ట్లోనే రాయాలి. మనం ఆర్డర్ లిస్ట్లో ఎలా అయితే రాసామో అలాగే లిస్ట్ని ఓపెన్ చేసి HTML, మళ్ళీ లిస్ట్ని క్లోజ్ చేశాను. లిస్ట్ ఓపెన్ చేసి CSS అనే టెక్స్ట్ రాసి లిస్ట్ని క్లోజ్ చేశాను. మళ్ళీ లిస్ట్ ఓపెన్ చేసి జావా స్క్రిప్ట్ అనే టెక్స్ట్ రాసి మళ్ళీ లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో లిస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అనార్డర్ లిస్ట్ని ఓపెన్ చేశాను కాబట్టి దాన్ని క్లోజ్ చేశాను. సో ఇది అనార్డర్ లిస్ట్. సో నెక్స్ట్ బాడీ ట్యాగ్ని ఓపెన్ అయ్యింది కాబట్టి బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇది మనకి రన్ చేస్తే అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, ఇది అనార్డర్ లిస్ట్ కాబట్టి ఇలా బుల్లెట్స్ అనేవి వస్తాయి దీనికి. అలాగే CSSకి, జావా స్క్రిప్ట్కి ఇలా బుల్లెట్స్ అనేవి అప్లై అవుతాయి. నెస్టెడ్ లిస్ట్ అంటే మనకి పాయింట్స్లో పాయింట్స్ రావడానికి, అంటే ఈ వేలో వస్తాయి. మనకి ఫస్ట్ పాయింట్లో 1, దాంట్లో మళ్ళీ సెపరేట్ ఇంకొక పాయింట్, దాంట్లో మళ్ళీ ఇంకొక పాయింట్. అలాగే మళ్ళీ దీనికి ఇంకేమన్నా కంటిన్యూ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ 2 వస్తుంది. అలాగే అందులో మనకి పాయింట్స్లో సబ్ పాయింట్స్ వస్తే దాన్ని మిస్లీనియస్ ఆర్ నెస్టెడ్ లిస్ట్ అంటారు. సో
వెన్ వన్ లిస్ట్ టైప్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ అదర్ లిస్ట్ టైప్, అంటే ఒక లిస్ట్ టైప్లో ఇంకొక లిస్ట్ టైప్ అనేది యాడ్ అయితే దెన్ సచ్ టైప్ ఆఫ్ సక్సెషన్ ఈజ్ యూజువల్లీ రిఫర్డ్ టు యాజ్ నెస్టెడ్ లిస్ట్. సో వాటిని నెస్టెడ్ లిస్ట్ అని పిలుస్తారు. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో పైన ఇంకా ట్యాగ్స్ ఉంటాయి, నేను మెయిన్ బాడీ నుంచి చెప్తాను ఎందుకంటే ఇవి బిట్స్ కాబట్టి. సో వీటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే దీనికి మళ్ళీ సపరేట్గా మనం వీడియో అంటే జావా స్క్రిప్ట్ అనేది వెబ్ టెక్నాలజీ ట్యుటోరియల్స్లో స్టార్ట్ చేస్తే అందులో క్లియర్గా చెప్తాను, అంటే విత్ ప్రాక్టికల్స్తో. సో ఇక్కడ బిట్స్ కాబట్టి జస్ట్ ఇలా చిన్న స్మాల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం. సో బాడీ ట్యాగ్లో ఆర్డర్ లిస్ట్ టైప్లో రాస్తాం మనం ఇది. సో ఇక్కడ ఫస్ట్ మనం అవుట్పుట్ పక్కన పెట్టుకుని తర్వాత ప్రోగ్రామ్ రాస్తే ఈజీగా ఉంటుంది ఇది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ పాయింట్లో కంప్యూటర్ లాంగ్వేజ్ అని ఉంది. సో ఆర్డర్ లిస్ట్ టైప్ ఈక్వల్ టు అంటే ఆర్డర్ లిస్ట్ ఏ టైప్లో రాయాలనుకుంటున్నామో ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 తీసుకున్నాం. సో ఇక్కడ ఉన్న పాయింట్ని లిస్ట్లో రాయాలి. లిస్ట్ ట్యాగ్ ఓపెన్ చేశాను, కంప్యూటర్ లాంగ్వేజ్ అని రాసాం. నెక్స్ట్ లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వెళ్తే వేరే టైప్ ఉంది ఆర్డర్ లిస్ట్ అనేది. సో మళ్ళీ ఆర్డర్ లిస్ట్ టైప్ని ఓపెన్ చేయాలి. ఆర్డర్ లిస్ట్ టైప్ ఈక్వల్ టు ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి క్యాపిటల్ ఏ తీసుకున్నాం డబుల్ కొటేషన్లో. సో ఇందులో ఉన్న పాయింట్కి మళ్ళీ లిస్ట్ ట్యాగ్ని ఓపెన్ చేసి ఆ పాయింట్ వెబ్ టెక్నాలజీ కాబట్టి వెబ్ టెక్నాలజీ రాసాం. అలాగే లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇంకొక ఆర్డర్ లిస్ట్ ఉంది, వేరే టైప్ ఉంది. సో మళ్ళీ దానికోసం ఆర్డర్ లిస్ట్ టైప్ని ఓపెన్ చేయాలి. అలాగే ఇక్కడ రోమన్ నెంబర్ 1 తీసుకున్నాం, స్మాల్ రోమన్ నెంబర్ 1. సో స్మాల్ రోమన్ నెంబర్ 1 అని తీసుకుంటాం. సో ఈ పాయింట్ మళ్ళీ లిస్ట్లో రాయాలి. దానికోసం లిస్ట్ ట్యాగ్ని ఓపెన్ చేయాలి. లిస్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి HTML మళ్ళీ లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైతే ఓపెన్ చేసామో అంటే ఇక్కడతో మనకి పాయింట్స్ అయిపోయినాయి. ఇంకా మనం ఎక్కువ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడతో మనకి పాయింట్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఏమైతే ఓపెన్ చేసుకున్నామో అవన్నీ క్లోజ్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ దీన్ని క్లోజ్ చేయాలి. ఈ ఆర్డర్ లిస్ట్ ఓపెన్ చేసాం, ఇక్కడ ఆర్డర్ లిస్ట్ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఈ ఆర్డర్ లిస్ట్ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ స్టార్టింగ్లో ఆర్డర్ లిస్ట్ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ బాడీ ఓపెన్ చేసాం కాబట్టి బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసాం. సో ఇలా ఓపెన్ చేసి అన్నీ క్లోజ్ చేస్తే మనం ఈ ప్రోగ్రామ్ కనుక రన్ చేస్తే అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఒక లిస్ట్లో ఇంకొక లిస్ట్, అలాగే లిస్ట్లో లిస్ట్ సబ్ లిస్ట్ వస్తే దాన్ని నెస్టెడ్ లిస్ట్ అని పిలుస్తారు. ఈ డెఫినేషన్ లిస్ట్ అంటే దాన్ని డిస్క్రిప్షన్ లిస్ట్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ మనకి దీనికి డిస్క్రిప్షన్ వచ్చేసి HTML డిస్క్రిప్షన్ లిస్ట్ ఈజ్ ఆల్సో ఏ లిస్ట్ స్టైల్. ఇది ఒక లిస్ట్ స్టైల్ విచ్ ఈజ్ సపోర్టెడ్ బై HTML అండ్ XHTML. ఇది HTMLకి సపోర్ట్ చేస్తుంది, అలాగే XHTML కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో మనకి డెఫినిషన్ లిస్ట్లో ఏమేమి ఉంటాయి, ఇట్ కంటైన్స్ ఫాలోయింగ్ 3 ట్యాగ్స్ ఉంటాయి మెయిన్గా. సో దాంట్లో DL ట్యాగ్ అంటే ఇది స్టార్ట్ ఆఫ్ ది లిస్ట్. మనం ఏదైతే లిస్ట్ రాస్తున్నామో దానికి స్టార్టింగ్లో DL ట్యాగ్ని రాయాలి. నెక్స్ట్ది DT అంటే డిఫైన్స్ ద టర్మ్ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ DD అంటే ట్యాగ్ డిఫైన్స్ ద టర్మ్, డెఫినేషన్ ఆర్ డిస్క్రిప్షన్. అంటే మనకి ఒక సైడ్ హెడ్డింగ్ రాసి దాని యొక్క డిస్క్రిప్షన్ రాస్తాం కదా, సో అలాంటివి రాయడానికి ఈ డెఫినేషన్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని ఎగ్జాంపుల్ వైజ్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఫస్ట్ స్టార్టింగే DL రాయాలి అంటే డెఫినేషన్ లిస్ట్ని ఓపెన్ చేయాలి ట్యాగ్ని. సో టర్మ్ అనేది డెఫినేషన్ టర్మ్ అంటే మనం HTML గురించి రాయాలనుకుంటున్నాం. సో అంటే ఇలా ఒక సైడ్ హెడ్డింగ్ రాసి దాని గురించి రాయాలి అంటే ఇలా రాయాలి అంటే మనకి డెఫినేషన్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇదంతా కూడా వెబ్సైట్లోకి. సో HTML తీసుకున్నాం టర్మ్లో. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో దాంట్లో ఏదైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నామో ఆ పాయింట్స్ని రాస్తాం. ఆ పాయింట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత డేటా డెఫినేషన్ని అంటే డేటా డిస్క్రిప్షన్ని క్లోజ్ చేస్తాం ట్యాగ్ని. సో ఫస్ట్లో ఏదైతే ఓపెన్ చేసామో ఆ ట్యాగ్ని క్లోజ్ చేసాం డేటా లిస్ట్.
అదే డెఫినేషన్ లిస్ట్ని. సో దీని యొక్క అవుట్పుట్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ ఇక్కడ ఉన్న టర్మ్ ప్రింట్ అవుతుంది. సో తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఉన్న డెఫినేషన్ డిస్క్రిప్షన్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ వేలో రావాలి అంటే డెఫినేషన్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇవన్నీ ఈ 4 కూడా లిస్టులోకి వస్తాయి. లిస్ట్ గురించి అడిగితే ఈ 4 చెప్పాలి. అలాగే వీటిని సపరేట్గా కూడా అడగచ్చు.